ఈరోజు మా కాలనీలో వినాయకుడు నిమజ్జనం అయిపోతున్నాడు, అందుకే వెళ్తున్నాము. మా కాలనీ వినాయకుడు అండి. ఈసారి మన శ్రీనివాసరాజు సారు బొమ్మను పెట్టారు. 3 ఏళ్లుగా చేస్తున్నాము వినాయకుడికి. రాయచోట్లో వినాయకుడు పండుగ చేస్తున్నారు. తిరుపతి నుంచి వచ్చాను నేను. చాలా బాగా చేశారు. మంచి మంచి ప్రసాదాలు పెట్టారు. దేవుణ్ణి కూడా బాగా ఘనంగా అలంకరించారు. అందరూ భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొలుస్తున్నారు. సారు అందరికన్నా ముందే ఉంటారు, పెద్ద మనిషిలాగా. మంచి సహాయకారుడు శ్రీనివాసరావు సారు. 3 ఏళ్లుగా ఒక్కొక్కరు సంవత్సరంగా బొమ్మిస్తున్నారు. అందరం కలిసి మేము వినాయకుడిని పెట్టి పూజించుకొని నిమజ్జనం చేసుకుంటాము. అందరం కాలనీ వాళ్ళు ప్రశాంతంగా భక్తితో బాగుంటాము. అందరం కలిసిమెలిసి ఉంటాము. ఇదే అండి మా కాలనీ విషయాలు. ఇప్పుడు అన్నదానాలు చేస్తున్నారు. స్వామివారికి వెళ్ళి మేము కానీ వెళ్ళి భోంచేస్తాం. అది మా ఫ్యామిలీ వచ్చారు. ఫ్యామిలీ లాస్ట్ రోజు ఈరోజు తిరుపతి నాడి కాలనీలో భోజనాలు పెట్టుకున్నాం. అన్నప్రసాదాలు మన పెద్దలంతా కలిసి ఇది విషయం. పెట్టేస్తున్నారు కదమ్మా. వినాయకుడి అన్నప్రసాదము ఇదే అండి. పొడియాలు, చారు, అన్నము, వైట్ రైస్, కలర్ రైస్, పెరుగు చట్నీ పెట్టారు. ఇదే లాస్ట్ నిమజ్జనం. ఇదే అండి మా ఫ్యామిలీ. హాయ్ అండి. ఈరోజు నిమజ్జనం జరుగుతున్నది. నాగరాజ నాయుడన్న ఇక్కడే మన వినాయకుడి కూర్చొని పెడతారు. ఈయన వచ్చి అన్నయ్య అంతా వసూలు చేసి మన కార్యకర్తగా పెద్దవాడిగా బాగా అన్ని కార్యక్రమాలు జరుపుతారు. మంచి మనసు గల మనిషి. సంవత్సరం 3 ఏళ్లుగా పెడుతున్నామండి. ఈ వినాయకుడి నిమజ్జనం ఈరోజు అయిపోతుంది. అన్నదానాలన్నీ జరిగినాయి. ఇంకా ప్రతి సంవత్సరం మొదలు పెట్టాము. ఇంకా జరుగుతూనే ఉంటుంది. చాలా అన్యోన్యంగా ఉంటాము. అందరం బాగుంటాము. కాలనీవాసులు అందరూ పాల్గొంటారు. రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా ముందుకు వెళ్తూ ఊరేగింపును కొనసాగుతూ ఉత్సాహంగా ముగిస్తారు. కాబట్టి అన్ని విధాలుగా ఈ జరుపుకుంటారని ప్రతి సంవత్సరం ప్రతి సందర్భంగా ఈ ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయని ఈ కాలనీవాసులు ఈ కాలంలో ముఖ్యమైన దాతలు చాలా మంది ముందుకు వచ్చి తమ వంతు బాధ్యతగా చాలా సంధానం ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమాల్లో మరియు అన్ని కార్యక్రమాల్లో ముందు ఉండి నడిపిస్తూ అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నారు. Thank you.